హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం ఫర్వానీలో ఉన్నటువంటి రాయలసీమ రెస్టారెంట్ కాడికి వచ్చామండి. ఇది వచ్చేసి పక్కనే ఆల్మూలా ఎక్స్చేంజ్ ఉంది, నెస్టో బిల్డింగ్ అండి, ఓల్డ్ నెస్టో బిల్డింగ్ దగ్గర ఉందన్నమాట ఇది రెస్టారెంట్. ఇక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చామో చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి తెలియని వారి కోసమని దారి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అలా మనం ఎంట్రన్స్ అయినా ఉంటే స్టార్టింగ్లోనే మెటికల్ ఎక్కి వెళ్ళామంటే చక్కగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేది అదే కనపడుతుంది అనమాట రాయలసీమ రెస్టారెంట్. తెలియని వాళ్ళ కోసం అనేసి నేను దారి చూపించినట్టు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ రాశారు మిటిక్ రాయలసీమ రెస్టారెంట్ అనేసి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసము. మెటికల్ ఎక్కామంటే స్ట్రైట్గా కనపడుతుంది, ఎదురుగా బోర్డు కనపడుతుంది, అక్కడ ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా కావాలంటే లోకల్గా దగ్గరే ఉండే మందకాలకు 7-8 మందకాలకి అయితే పర్వానికి దగ్గర ఉన్నటువంటి మందకాలకి అయితే వాళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మెడికల్ ఎక్కుతానే స్టార్టింగ్లో ఉండేది అనమాట ఇది రాయలసీమ రెస్టారెంట్. మన తెలుగు ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, మెనూ ఉంటుంది, మెనూ కూడా పెడతారు చూడండి ఫ్రెండ్స్. దాని రేట్లు కూడా ఇండియాలో చూసే వాళ్ళకి కూడా కువైట్లో ఏ దానికి ఏ రేట్లు ఉన్నాయనేది అయితే మీకు ఐడియా వస్తుంది. దానికోసం మెనూ కూడా పెడతాను, చూడండి రేట్లు వివరాలు కూడా. టైం వచ్చేసి 11:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంచుమించు మేము కూడా ఆకలి అవుతుంది, నేను మా మేడం కూడా వచ్చాము, ఆయనకి ఎట్లే డ్యూటీకి వెళ్ళాలనేసి. తినేసి అట్లే పార్సల్లో తీసుకొని, హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. దానికోసం ఏదో 11 మందికి భోజనాలు ఇద్దామనేసి ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్. దానికోసం అనేసి ఇక్కడ వచ్చేసి 11 పార్సల్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మెనూ, ఏ రేట్లు ఉన్నాయి కువైట్లో, ఏ ఫుడ్ ఐటమ్స్ ఏ రేట్లు ఉన్నాయని తెలిసే దానికోసం పెడుతున్నాను. చాలామందికి అయితే అక్కడ అది రేటు ఇది రేటు అనుకుంటుంటారు కదా, వాళ్ళ కోసం అనేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక దినార్ వచ్చేసి 270 రూపాయలు ఉన్నది, దాన్ని బట్టి అంచనా వేసుకుని అక్కడ ఉండే ఐటమ్స్ రేట్లు. ప్రజెంట్ వచ్చేసి మేము భోజనం ఆర్డర్ చేసామన్నమాట. తినేసి పార్సల్ తీసుకొని అలా హనుమాన్ జయంతి రోజు పార్సల్ ఎవరికైనా ఇస్తే పుణ్యం ఉంటుందనేసి. ఈరోజు వచ్చేసి హనుమాన్ జయంతి, అందులో శనివారం వచ్చింది. హనుమాన్ జయంతి చాలా మంచి రోజు ఫ్రెండ్స్, అందుకనేసి అలా వచ్చి పార్సల్ తీసుకొని ఏదో 11 మందికి ఇస్తే మంచిదనేసి. 11 మందికి కానీ ఎంతమందికైనా పెట్టచ్చు, మన బడ్జెట్ ప్రకారం ఏదో మనం 11 మందికి పెడదాం అనుకున్నాం అనమాట. అలా మా మేడం వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది, నేను వైట్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. తినేసి పార్సల్ చెప్పామన్నమాట, తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇక్కడ చిప్స్, పకోడా, ఓలిగులు, పెరుగువడ, ఇలా స్వీట్ ఐటమ్స్, ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే దొరుకుతాయి. మన పార్సల్ అక్కడ కట్టి పెట్టేశాడు, ఇంకా తీసుకొని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. టైం అయితే 12గా వస్తుంది. ఎండలు అయితే బయట ఒక రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్, మాడిపోతున్నాయి. ఎక్కువగా కాటన్ బట్టలు వేసుకోండి, పల్సగా ఉండే బట్టలు వేసుకోండి. గాలి తోలే టైప్ అయితే కన్నా ఫుల్ షర్ట్లు వేసుకోకుండా టీ షర్ట్ టైప్ లాంటివి వేసుకోండి, ఎండలకాలము ఫ్రీగా గాలి తోలుతుంది. మన పార్సల్ అయితే తీసుకొని బయలుదేరినాము. తీసుకుని బయలుదేరి బండిలో పెట్టుకోవాలా, ఎందుకంటే ఎండ మామూలుగా లేదు. చాలాసేపు అయినా కూడా పరిస్థితులు ఈ ఎండకు అన్నం చెడిపోయే టైప్ ఆ టైప్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడే ఫ్రెష్గా చేసిన అన్నం అనమాట. అయితే తీసుకుని బండిలో పెట్టుకున్నాను. బండిలో పెట్టుకునేటప్పుడు గుర్తుకొచ్చింది, మనం వాటర్ బాటిల్ లేదు కదా, తిన్నోళ్ళు వాటర్ బాటిల్ ఉండాలి కదా నీళ్ళు తాగాలంటే అనేసి ఓకే అని బండిలో పెట్టుకునేసి మళ్ళీ పక్కనే ఆన్కాస్ట్ ఉంటే ఆన్కాస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకునేద్దాం అనేసి ఆన్కాస్ట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. పార్సల్ అయితే అన్నీ తీసుకొని బండిలో పెట్టుకుని సర్దేశారు ఫ్రెండ్స్. తర్వాత పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ ఆన్కాస్ట్లోకి వెళ్ళాను. ఎందుకంటే మనం పార్సల్ ఇచ్చేటప్పుడు కొంతమంది దగ్గర వాటర్ ఉంటాయి, కొంతమంది దగ్గర వాటర్ ఉండవు. వాళ్ళు తాగేదానికి నీళ్ళు కావాల్సి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి బయట తీసుకున్నాము, కూలింగ్ వాటర్ లేవు అనమాట. లోపలికి వెళ్ళి కూల్ వాటర్ తీసుకొని వచ్చాను. తీసుకొని 11 పార్సల్లకు 11 బాటిల్ తీసుకొని బాటిల్తో పాటు పార్సల్ ఇచ్చేస్తే సరిపోతుందనేసి అలా తీసుకున్నాను. అలా కౌంటర్ కాడికి వస్తే కౌంటర్ కాడ కొంచెం వెయిటింగ్ పట్టింది. తర్వాత కౌంటర్లో బిల్లు కట్టేసి బయలుదేరినాను. ఎందుకంటే మనము వీడియో అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్, ఇది మనం పార్సల్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే మనం ఇది నాకు ఇష్టం లేదు పార్సల్ ఇచ్చేటప్పుడు వీడియో తీసుకోవడము, అందుకనేసి తీసుకోవడం లేదు ఫ్రెండ్స్. మన వీడియోను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా కువైట్ గురించి డౌట్ ఉంటే నాకు తెలిసిన సమాచారం అయితే నేను తెలుపగలుగుతాను. కామెంట్లలో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్, నేను చెప్తాను.
మరొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.